ఘనజీవామృతం అండి. దీన్ని తయారు చేసేటప్పుడు కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆవు పేడతో మనం చక్కగా ఘనజీవామృతంని తయారు చేసుకుని సంవత్సరం పైనే మనకి నిల్వ ఉంటాయండి. ఇవి కూడా మనకి ప్రతిసారి అంటే సిటీస్లో ఉండే వాళ్ళకి ఇవి దొరకడం కష్టమవుతుంది. బట్ పల్లెటూరులో ఉంటారు కదా, ఎవరికో రిలేటివ్స్ ఉంటారు కదా, అలా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ నుంచి కూడా మనం కలెక్ట్ చేసి తెచ్చుకుని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఘనజీవామృతం కూడా మనం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఈ ఘనజీవామృతంలో ఉపయోగించినవి ఏంటంటే ఆవు పేడ, ఆవు మూత్రం, అలాగే కొంచెం శనగపిండి, కొద్దిగా బెల్లం, కొద్దిగా పుట్టమట్టి తీసుకొచ్చి బాగా మిక్స్ చేసి చక్కగా ఉండలుగా ఇలా పిడకల్లా చేసుకుని నీడలో ఆరబెట్టాలన్నమాట. నీడలో ఆరిన తర్వాత చూసారా, నేను ఇలా కవర్లో స్టోర్ చేసుకుని ఉంచాను. ఇప్పుడు మీకు చూపించాలని చెప్పి నేను ఈ బౌల్లోకి తీసానండి. ఇలా కవర్లో స్టోర్ చేసుకుని మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట, ఎండ తగిలే ప్లేస్లో కాకుండా నీడలో. వీటిని మనం చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్లో నానపెట్టేసుకుని మనం మొక్కలన్నింటికి ఇవ్వచ్చు. మట్టి బాగా సారవంతం అవుతుందండి. ఒక్కొక్కసారి మట్టి జీవం లేనట్టుగా అయిపోతుంది కదా, అలాంటప్పుడు మనం చక్కగా ఇలా ఘనజీవామృతంని వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వడం వల్ల